మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 నెలల నుండి నన్ను ఇంటికే పరిమితం చేశారు మీరందరూ. సో మీ కాల్స్ కానీ లేదా మీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కావచ్చును. గత 2 months నుంచి అసలు షూటింగ్ అంటే నాకు భయం అయిపోతుంది. సో వీరు గురుగారు షూటింగ్ రావట్లేదు అని చెప్పి అనడం జరుగుతున్నది. సో ఇక ఎట్టకేలకు ఈ యొక్క శనైశ్వరుడు వక్ర దృష్టి గురించి చెప్పుదాము అని చెప్పి రావడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. అదేవిధంగా నేను ఒక మాట చెప్తూ ఉంటాను, అందరూ అంటూ ఉంటారు ఆ ఒక్క మాట అని. నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడకముందు, నాతో మాట్లాడిన తర్వాత రాసి పెట్టుకోవచ్చును మీరు 100%. జస్ట్ 41 days కాలేదు, ఒక మంత్ర జప వారికి ఇచ్చి ఉద్యోగము పోయింది అని నా దగ్గరికి వచ్చిన వ్యక్తి ఉద్యోగం మరలా వచ్చింది అని చెప్పి తను మెసేజ్ చేయడం జరిగింది స్టిల్. సో మరొకరు నా భర్త నా మాట వినడం లేదు అని చెప్పి అనుకుంటే వారికి ఒక మంత్రోపదేశం ఇవ్వడం ద్వారా ఒక 21 నుంచి 33 రోజుల లోపే గురుగారు చాలా సంతోషము అని ఆమె మెసేజ్. అంటే నేనే ఇప్పుడు 12 రాశులలో అందరూ ఏదో ఉన్నది జరుగుతుంది అనేటువంటిది కాదు. కానీ నా భావం ఏమిటి అంటే నన్ను మీరు నమ్మాలి, అంటే మీ జీవితంలో జరిగింది నేను చెప్పగలగాలి అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. ఒక విషయం ఏమిటి అంటే శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ద్వారా 12 రాశులలో పెను సంచలనాలు ఎదుర్కోబోతున్నాయి. ఇది అక్షరాల సత్యం. ఇందులో ముఖ్యంగా ఈ జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకు కూడా శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉంటుంది. ఈ వక్ర దృష్టి ద్వారా 12 రాశులలో మేషము నుండి మనకు మీనరాశి వరకు ఎవరికీ బాగాలేదు. ఇక్కడ సిచ్యువేషన్స్ కొందరికే బాగున్నాయి. చాలామంది అనంతపూరు, కడప, బెంగళూరు, బళ్ళారి, విజయవాడ, విశాఖపట్నం ఎక్కడి నుండో వచ్చి మరి నన్ను కలిసి వారి జాతకాలను వారికే షాకింగ్. మీ మదర్ క్యాన్సర్తో మరణించిందా అని చెప్పాను డైరెక్ట్ ఒక పెద్ద యాక్టర్కు. అతను చాలా షాక్ అయిపోయాడు. ఎంతోమంది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళా కానీ మీలాగా అసలు కనెక్ట్ కాలేదు. మీ ఎక్స్ప్రెషన్ కానీ, మీరు చెప్పే భావం కానీ, మీ ముఖంలో ఉండే కళ కానీ మాకు బాగా నచ్చి నేను మీతో ఇలాంటి అనుభవాలు ఎన్నెన్నో కూడా ఈ 2 నెలల్లో నాకు జరిగినాయి. కనుక ఈ యొక్క వక్రించినటువంటి గ్రహం ఏదైతే ఉందో దాని పవర్ అనేటువంటిది కోల్పోదు, ఎక్కువ ఉంటుంది. దీని పవరు అంటే మనకు ఒక బూస్ట్ తాగితే ఒక ఎనర్జీ ఎట్లా వస్తుందో అట్లా ఒక ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. అయితే ఈ శని వక్ర దృష్టి అనేటువంటిది తన భావాన్ని చెడగొడుతుంది. శని అంటే ఏమిటి? వృత్తికారకుడు. వృత్తిలో మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. 12 రాశుల వారికి ఎవరికైనా కూడా వృత్తిలో సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు. అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే ఇంట్లో హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అధికంగా డబ్బు ఖర్చు అవ్వడం, వృత్తిలో బాస్తో గొడవలు కానీ ఇలా చాలా ఉంటవి. ఓకే, ఏది ఏమైనప్పటికీ ఇంకొక మాట, ఒక సీఎం గారు వెళుతూ ఉన్నారు అనుకోండి. ఒక సీఎం వెళుతూ ఉంటే ఒక రోడ్ క్లోజ్ చేస్తారు, దారి మళ్లింపు అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉండడం ద్వారా దారి మళ్లింపు జరుగుతుంది మీ జీవితంలో. సో 12 రాశులలో మరి ఏ విధమైనటువంటి దారి మళ్లింపులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మరొక్క మారు అందరికీ అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. మీ ప్రేమకు నేను ముగ్ధుడనైపోయా. ఎందుకంటే ఈ 2 నెలల్లో ఎన్ని ఫోల్స్ అంటే సో ఆల్ ద బెస్ట్. చూద్దాం. మేషం, కర్కాటక రాశి వారు మీ అంత తొందరపడి ఉరకడం, ఒక గుర్రంలాగా టకటకా వెళ్ళిపోవడం, ఫెయిల్ అవ్వడం, మళ్ళీ టకటకా అట్లనే వెనక్కి రావడం. ఇప్పుడు మన జాతకరీత్యా యోగం బాగుంది. మీరు గుర్రం ఏ విధంగా ఫాస్ట్గా వెళ్తుందో అలా టకటక వెళ్ళి చకచకా పని చేసుకొని ముందుకు రావచ్చు, వెనక్కి రావచ్చు మళ్ళీ.
అయితే మన టైం బాగాలేదు, మీరు వెళ్ళే మార్గంలో చీకటి ఉన్నది, మీరు వెళ్తున్నారు మంచిదే, చీకటి ఉన్నది, మీ కళ్ళకు గంతలు కట్టి ఉన్నాయి, ఎటు వెళ్తున్నారో మీకు అర్థం కావటం. సో అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. అది ఎలా అనేటువంటిది వీడియో చివరిలో చూద్దాం. మరిక ఈ యొక్క శని యొక్క వక్ర దృష్టి ద్వారా కర్కాటక రాశి వారికి మరి ఏమైనా అదృష్టం కలిసి వస్తుందా, మరి ఇదే 2022 ఆగస్టు నుండి ఉన్నటువంటి ఇబ్బందులే ముందుకెళ్తున్నాయా? 2022 ఆగస్టు నుండి అనారోగ్య సమస్యలు, గాల్ బ్లాడర్లో స్టోన్ రావడం కావచ్చును, లేదా కిడ్నీ రిలేటెడ్ ఇబ్బందులు కానీ, చర్మ సంబంధిత ఇబ్బందులు కావచ్చును, యూరిన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ. అదేవిధంగా ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో ఖచ్చితంగా మీ జీవితంలో 2022 ఆగస్టు ముందు మీ జీవితం అత్యంత అద్భుతం. 2022 ఆగస్టు తర్వాత నుండి ఈ రోజు వరకు ఒక 35 సంవత్సరాలు ఉన్న వ్యక్తి అయితేనేమో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిండు. ఒక 45 సంవత్సరాలు ఉన్న వ్యక్తి అయితేనేమో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాడు. మరి 45, 55, 60 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఏమో 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాడు కర్కాటక రాశి వారు. సో చాలా అంటే అసలు ఎవరితో చెప్పుకోలేని బాధ నాతో చెప్పుకోండి అని చెప్తున్నా. తప్పకుండా తీర్చేటువంటి ఉపాయం మన వద్దే ఉంది. మీకు నేను చెప్తున్నాను, ఇది వట్టి విషయం కాదు. కనుక ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉన్నారో రాబోయే రోజులలో మీ తండ్రి యొక్క ఆరోగ్యానికి సంబంధించి కొంత జాగ్రత్త అవసరం. మీరు కూడా జాగ్రత్త అవసరం. హార్ట్ స్ట్రోక్ కావచ్చును, యాక్సిడెంట్స్ కావచ్చును. ఎందుకంటే 8వ భావంలో ఉన్నటువంటి రాహువుపై శనేశ్వరుని యొక్క వక్ర దృష్టి పడడం ద్వారా సడన్ డెత్స్ ఉంటుంది కొంత. ఈ మాట నేను చెప్పకూడదు, సర్వేజన సుఖినో భవంతు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ముందు జాగ్రత్త, బీ కేర్ఫుల్. సో ఈ కర్కాటక రాశి వారు, ఎందుకంటే మీరు ఇప్పటి వరకు అనుభవించినటువంటి క్షోభ కానీ అనుభవించినటువంటి బాధ కానీ అంతా ఇంత కాదు. సో 2022 ఆగస్టు నుండి స్టిల్ ఈ రోజు వరకు ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఉద్యోగంలో మార్పులు చేర్పులు, బిజినెస్లో పెద్ద ఎత్తున లాస్ ఎన్నో ఉన్నవి. అవన్నీ ఐ నో. కానీ ఇప్పుడు ఈ యొక్క శనేశ్వరుని యొక్క వక్ర దృష్టి వల్ల ఒకటి వచ్చేసి మనకు తండ్రి మీద, రెండవది డబ్బు మీద మీకు ఎఫెక్ట్ కాబోయే పరిస్థితి ఉన్నది. సీక్రెట్ విషయాలు ఏదైనా బట్టబయలు అయ్యేటువంటి ఛాన్సు ఉంటుంది. ఇక ఆపదలు, కొంత అనారోగ్యానికి సంబంధించిన ఇష్యూస్ రావడాలు, క్యాన్సర్ రిలేటెడ్ కానీ ఏమైనా కొత్త వ్యాధులు ఏమైనా సోకడాలు కావచ్చును. అదేవిధంగా పురుషులకు పర్సనల్ పార్ట్స్ రిలేటెడ్ వరి బీజానికి సంబంధించిన ఇష్యూస్ రావడాలు, అదేవిధంగా నేరారోపణలు, ఎప్పుడో గతంలో తప్పు చేస్తే ఇప్పుడు శిక్ష పడడం, ఇలాంటివి. సో మరొకటి ఏమిటి అంటే అవమానాలు జరిగే ఛాన్స్ ఉంది ఎక్కువగా. గతంలో పోల్చుకుంటే ఇవి పెద్ద లెక్క ఏం కాదు. ఎందుకంటే 22, 23, 24, 25 అంతా అదే పని ఉన్నది. ఆల్రెడీ మీరు ఒక 2-3 kgs వెయిట్ కూడా పెరిగి ఉండాలి నా గెస్ ప్రకారంగా, ఆలోచించుకోండి. సో ప్రదేశ మార్పులు, ఇల్లు కొనాలని కానీ, లేదా ఏదైనా అపార్ట్మెంట్ తీసుకోవాలని కానీ, పిల్లలకు సంబంధించి ఎవరైనా కన్సీవ్ అవ్వడం కానీ, లేదా మీ పిల్లలు ఏమైనా అమెరికాకు వెళ్ళడమో, పిల్లలకు ఉద్యోగం రాక మీరు మానసికంగా బాధపడడమో, ఇలా చాలా ఉన్నవి. ఒక 2-3 విషయాలు మాత్రమే నేను చెప్తున్నాను. ఇక మరొకటి ఏమిటయ్యా అంటే వృత్తిలో అకస్మాత్తుగా మార్పులు వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నవి. సో కర్కాటక రాశి వారు కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. అదేవిధంగా వ్యక్తిగత జాతకరీత్యా తప్పకుండా నడిచే దశ అంతర్దశలను తెలుసుకోండి. వన్స్ నాతో ట్రావెల్ చేయకముందు, ట్రావెల్ చేసిన తర్వాత అనేటువంటిది డైరీలో రాసి పెట్టుకోండి. కనుక
నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు ఉంటుంది. దయచేసి ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి పాపం ఇక్కడ వెయిట్ చేసి నాతో మాట్లాడాలంటే నా మనసు బాగా బాధ అనిపిస్తుంది. కనుక కాల్ మాట్లాడొచ్చును, పర్వాలేదు. ఆల్ ద బెస్ట్.